నమస్తే. తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ఏ ఇండస్ట్రీలో అయినా అంటే మనం ఎంచుకున్న ఏ ఇండస్ట్రీ అయినా స్టార్డమ్ రావాలన్నా, మనకు పేరు ప్రఖ్యాతలు, పలుకుబడి, పరపతి ఇవన్నీ రావాలన్నా కొన్ని ఇయర్స్ శ్రమిస్తే తప్పితే ఆ స్థానానికి చేరుకోవడం అంటే చాలా కష్టం. ఇప్పుడు కొంచెము ఈ వేస్ అనేవి ఈజీ అయిపోయాలే కానీ ఒకసారి వెనక్కి వెళ్ళి తిరిగి చూస్తే బిజినెస్సే కావచ్చు, రాజకీయం కావచ్చు, లేకపోతే సినిమా రంగం కావచ్చు, ఏదైనా సరే వాళ్ళకు స్టార్డమ్ రావాలంటే కొన్ని సంవత్సరాల కష్టం పడి దాంట్లో వాళ్ళకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పరచుకుంటూ తప్పితే ఆ స్టార్డమ్ అనేది వాళ్ళ దరిదాపుల్లోకి చేరలేదు. ఈ అన్నింటిలో ముందుగా సినిమాకి సంబంధించి మాట్లాడుకుంటే చిరంజీవి గారి స్టార్డమ్ అనేది ఒక శకం అనే చెప్పాలి. ఎందుకంటే ఆయన కష్టపడ్డ తీరు, ఆయన మలుచుకున్న తీరు, మరి ఆయనకు కూడా అంత ఈజీగా ఏం స్టార్డమ్ రాలేదు. ఏ సినిమా తర్వాత చిరంజీవి గారికి ఆ స్టార్డమ్ పెరిగింది, ఎన్ని సినిమాలు చేసిన తర్వాత ఆయనను ఆల్ ఓవర్ ఇండియా గుర్తించడం జరిగింది, దానికి పడ్డ కష్టము, ఆ సినిమాల వల్ల ఆయనకు వచ్చిన ప్రతిఫలం, వీటన్నింటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిలకటి శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం సంధ్య గారు. నిజంగా అంటే ఇప్పుడు 1-2 సినిమాలు హిట్ అయితే ఈజీగా స్టార్డము, ఫ్లాప్ అయింది అనుకో మళ్ళీ ఎక్కడ ఉంటున్నామో కూడా తెలియని పరిస్థితి. బట్ హిట్ టు ఫ్లాప్స్తో సంబంధం లేకుండా అన్ని సంవత్సరాలు కష్టపడి ఒక దశ వచ్చేంత వరకు కూడా స్టార్డమ్ కోసం ప్రయత్నించడం, తపన పడడం అంటే మామూలు విషయం కాదు. మరి ఏఎన్ఆర్, ఎన్టీఆర్, కృష్ణ, శోభన్ బాబు గారు టైం వేరు, చిరంజీవి గారు వచ్చిన ఆ టైం వేరు. మరి ఏ సినిమా నుంచి ఆయనకు ఆ స్టార్డమ్ వచ్చింది, ఆ స్టార్డమ్ రావడానికి ఎన్ని సంవత్సరాలు, ఎన్ని సినిమాలు చేయాల్సి వచ్చింది? చిన్న కరెక్షన్ ఏంటంటే రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, శోభన్ బాబు గారు మరియు కృష్ణరాజు గారు వాళ్ళు తారలుగా వెలుకొందుతున్న సమయంలోనే చిరంజీవి గారి ఆగమనం జరిగింది. అవును. నాగేశ్వరరావు గారితో కొంత ఆలస్యంగా అయినప్పటికీ మిగతా ఈ నలుగురితో చిరంజీవి గారు కలిసి నటించడం జరిగింది. రామారావు గారితో 1 సినిమా, కృష్ణ గారితో 3 సినిమాలు, శోభన్ బాబు గారితో 4 సినిమాలు, కృష్ణరాజు గారితో ఒక 4 సినిమాలు, ఇట్లా ఉంటాయి మీకు. 80, 81, 82, 83 దీస్ 4 ఈ 4 సంవత్సరాలు చిరంజీవి గారి గమనంలో చాలా కీలకమైన సంవత్సరాలు. 80లో 14 సినిమాలు యాక్ట్ చేశారు ఆయన. ఓకే. 81లో 13 సినిమాలు, 82లో 10 సినిమాలు, 83లో మళ్ళీ 14 సినిమాలు. ఇది చిరంజీవి గారు ఏంటంటే ఒక ఆర్టిస్ట్ స్టార్గా ట్రాన్స్ఫార్మ్ అవుతున్న టైం అనేది చాలా కీలకమైన దశ. అది చిరంజీవి గారు చాలామంది ఏమనుకుంటారంటే 62వ సినిమా ఖైదీ వస్తే కానీ చిరంజీవి గారు స్టార్ కాలేదు. ఇదంతా నేను ఒక పరిశీలకుడిగా చిరంజీవి గారిని ఆ గమనాన్ని అధ్యయనం చేసిన వాడిగా నేను అంగీకరించాను. ఖైదీ అనేది చిరంజీవి గారిని నంబర్ 1 స్థానానికి చేరువ చేసింది. అది పసివాడి ప్రాణంతో స్థిరపడింది. మధ్యలో అడవి దొంగ ఇవన్నీ, రాక్షసుడు ఇవన్నీ ఉన్న పసివాడి ప్రాణంతో స్థిరపడింది పూర్తి స్థాయిలో. మీకు 1981 అనేది చిరంజీవి గారి కెరీర్లోనే ఒక అత్యుత్తమమైనటువంటి సంవత్సరం. అందులో ఆ సంవత్సరం న్యాయం కావాలి అప్పుడే వచ్చింది. తర్వాత శ్రీదేవి గారితో హీరోగా చేయాలని అనుకున్నారు ఆయన. అంత క్రితం మోసగాళ్ళు విలన్గా చేశారు కాబట్టి శ్రీదేవి గారితో చేయాలనుకున్న సినిమా రాణి కాసుల రంగమ్మ అని. సినిమా ఆడకపోయినా సినిమా బాగుంటుంది. ఈయన మన శ్రీదేవి గారిని ఆయన రేప్ చేసేసి ఆయన నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ అనమాట. ఆ తర్వాత ఆయన మారి పెళ్లి చేసుకుంటాడు. జగ్గయ్య గారు ప్రోద్బలం, జగ్గయ్య గారు ఫాదర్, చిరంజీవి గారి ఫాదర్. అసలు జగ్గయ్య గారిని చేసుకోవడానికి అక్కడ ఒక రసవత్తరమైన సీన్ క్రియేట్ అయిపోయి ఇతను చేసింది ఏంటి, నువ్వు అవును ఎట్లా చేసుకుంటావు, అది ఇదన్న ఒక ఫ్యామిలీ డ్రామా ఉంటుంది. రాణి కాసుల రంగమ్మ అని ఒక సినిమా. కిరాయి రౌడీలు 81 ఆఖరణ విడుదలైంది. ఈ మధ్యలో మీకు పార్వతీ పరమేశ్వర్లో ఒక సినిమా, అందులో అదేంటి ఎంఎస్ కోటారెడ్డి గారిని ఆయన ఫ్యామిలీ డ్రామాలు బాగా హ్యాండిల్ చేస్తుంటే పల్లవి ఫిలిమ్స్ వెంకటరత్నం గారు రామారావు గారితో ఎమగోల్ లాంటి సినిమాలు తీసిన తర్వాత నా దేశం కూడా ఆయనే చేశారు, సినిమాటోగ్రాఫర్ కూడా. ఆయన చేసిన సినిమా పార్వతీ పరమేశ్వర్లో మొట్టమొదటిసారి ఆ సినిమాలోనే చిరంజీవి గారు శివుడిగా కనిపించింది ఒక పాటలో. ప్రభ గారితో చిరంజీవి గారు అంటే హీరో హీరోయిన్గా ప్రభ గారు చిరంజీవి గారు చేసిన ఏకైక సినిమా అన్నమాట. ఇట్లా ఒక చిత్ర విచిత్రమైన పాత్రలు, చిత్ర విచిత్రమైన కథలు ఆయన వెతుక్కుంటూ వచ్చినటువంటి ఒక సమయం అన్నమాట. 81లో ఏంటంటే అత్యంత కీలకమైనటువంటి కమర్షియల్గా బ్లాక్ బస్టర్ అనేటటువంటి సినిమాల్లో ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన సినిమా చట్టానికి కళ్ళు లేవు. ఆ సినిమా 81లో వచ్చింది. అది చిరంజీవి గారిని స్టార్ని చేసినటువంటి సినిమా. అక్కడ విజయకాంత్ గారిని ఓవర్ నైట్ స్టార్ చేసిన సినిమా ఈ చట్టానికి కళ్ళు లేవు. తమిళ్ ఎస్ఏ చంద్రశేఖర్ గారు ఈవేళ ఈ తమిళనాడు రాజకీయాలను అయితే కదిపి కుదిపేసినటువంటి
దళపతి విజయ్ ఉన్నాడు, విజయ్ తండ్రి గారు ఎస్ఏ చంద్రశేఖర్ గారు. అవును, ఎస్ఏ చంద్రశేఖర్ గారు తమిళంలో దర్శకత్వం వహించడానికి 20 మంది హీరోల చుట్టూ తిరిగాడు ఆయన ఆ కథ పట్టుకుని. అందరూ రిఫ్యూజ్ చేస్తే చిదంబరం గారిని ఒక ఆయన ముందుకు వచ్చి ఆయన తీశాడు. సట్టం ఒక ఇరుట్టరై తమిళంలో దాని పేరు. శోభా గారిని ఆవిడ రాశారు కథ. శోభ తెలుగులో చిరంజీవి గారితో చేయాలనుకున్నప్పుడు లక్ష్మీ ప్రొడక్షన్స్ ఎవరైతే మన అట్లూరు పూర్ణచంద్రరావు గారు ఆయన సమర్పణలో, ఆయన నిర్వహణలో ఆయన దగ్గర ప్రొడక్షన్ కంట్రోల్గా పనిచేసిన వంకినేని సత్యనారాయణ గారిని ఆయన్ని పెట్టి శ్రీకర్ ప్రొడక్షన్స్ పేరు మీద చేశారు. మాధవి గారు క్లబ్ డాన్సర్గా చాలా మంచి పాత్ర ఆవిడది. ఈ సినిమా ఏంటంటే చిరంజీవి గారికి వచ్చిన తర్వాత చిరంజీవి గారు అసలు అక్కడేమో సూపర్ డూపర్ హిట్ అయింది. ఇక్కడ చిరంజీవి గారి మీద లక్ష్మి గారు ఇక్కడ చిరంజీవి గారికి అక్కయ్యగా పాత్ర అనేటప్పటికి చిరంజీవి గారు ఒప్పుకున్నారు. పోనీ లక్ష్మి గారు ఆవిడ అప్పటికి తెలుగులో డైరెక్ట్గా యాక్ట్ చేసి 4 సంవత్సరాలు అయింది. మల్లెపూ తర్వాత ఆవిడ యాక్ట్ చేయలే. మంచి క్యారెక్టర్ వస్తేనే డైరెక్టర్గా తెలుగులో ఆవిడ చాలా ఆచితూచి సినిమాలు చేసేవారు లక్ష్మి గారు. లేదు మల్లెపూ నాకు చాలా మంచి పేరు తీసుకొచ్చింది, మల్లెపూ తర్వాత మంచి పాత్ర వస్తేనే చేస్తానంటే ఈ పాత్ర వెళ్ళిన తర్వాత ఛాలెంజింగ్గా ఉంది ఈ పాత్ర, పోలీస్ ఆఫీసర్ అని చెప్పి ఆవిడ బాడీ లాంగ్వేజ్ మీరు ఇవాళకి ఆ సినిమా చూస్తే ఆవిడ పర్ఫెక్ట్ విమెన్ పోలీస్ ఆఫీసర్ బాడీ లాంగ్వేజ్ ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది ఆవిడది. ఆవిడని ఎవరో ఒకసారి ఇంటర్వ్యూలో అడిగారు ఎట్లా చేశారు మీరు పాత్ర అని అడిగితే అంతా అని ఒక సినిమా ఉంది అంబరీష్ గారు, ఆయన పోలీస్ ఆఫీసర్ కన్నడలో. అది నేను చూసి అంబరీష్ గారు ఎందుకంత పర్ఫెక్ట్గా ఫిట్గా చేశారన్నది నేను బాగా స్టడీ చేశాను ఈ పాత్ర అని చెప్పి. వాళ్ళిద్దరు ఛాలెంజింగ్ సీన్స్, అక్క తమ్ముళ్ళ ఛాలెంజింగ్ ఈ కథలో ఉన్నటువంటి నెరేషన్లో ఉన్నటువంటి తమాషా ఏంటంటే స్ట్రైట్ స్క్రీన్ ప్లే అన్నమాట సినిమా. అంటే గతంలో ఏదో జరిగింది అది తర్వాత సెకండ్ హాఫ్లో రివీల్ చేస్తాం ఫ్లాష్ బ్యాక్ అట్లా కాదు. ఓపెనింగ్ సీనే మీకు గోపాలరావు అనే చిరంజీవి గారి ఫాదర్ క్యారెక్టర్ ఎవరైతే ఉందో ఆయన చంపేసేయటం, వాళ్ళ అక్కయ్యను ఒక ఆవిడని రేప్ చేసేయటం, 3 విలన్లు కన్నడ ప్రభాకర్ గారు, సిలోన్ మనోహర్ గారు, హేమసుందర్ గారు వీళ్ళని రివీల్ చేసేసి సినిమా స్టార్ట్ చేస్తారు. చేసి హీరో ఇంట్రడక్షన్ ఆ గ్లౌస్ చిరంజీవి గారు స్టార్డమ్ ఎక్కడ ఎంజాయ్ చేశారంటే ముంబై నుంచి చిరంజీవి గారి కోసం కాస్ట్యూమ్ డిజైనర్ కచిన్స్ని పిలిపించి కచిన్స్తో చిరంజీవి గారితో మొత్తం చిరంజీవి గారి ప్యాటర్న్ కాస్ట్యూమ్స్ అంతా ఇట్లా ఉండాలని చెప్పి ఓహో మనకు స్టార్డమ్ వచ్చిందని చిరంజీవి గారికి అర్థమైన సమయం అనమాట. అప్పుడు ఏంటంటే అంత క్రితమైన మొగుడు కావాలి ఈ సినిమాలో మన తమ్మారెడ్డి భరద్వాజ్ గారి నిర్మాత నీ క్యాప్స్ తెప్పించమంటే మోచేతులకి వేసుకునే నీ క్యాప్స్ తెప్పించారు మోకాళ్ళకి కావాలంటే. ఆ రక్తం వచ్చేలాగా మోకాళ్ళ చిప్పలు పగిలిపోయేలాగా డ్యాన్స్ చేశారు. తర్వాత మీకు షూ కావాలని అడిగారు చిరంజీవి గారు. ఆ సినిమాలో ఎంత సూట్స్ కుట్టించారు, మంచి షూ కావాలి ఆ సూట్స్కి తగినట్టు. ఇంకా బడ్జెట్ లేదు మా బడ్జెట్ లేదు, నా బడ్జెట్లో ఉన్నంత నేను ఖర్చు పెట్టేశాను అన్నారు భరద్వాజ్ గారు. మన అబిడ్స్లో మెట్రో ఉంది కదా, హాలీవుడ్ మెట్రో ఉంటాయి, అక్కడికి వెళ్ళి చిరంజీవి గారు షూ కొనుక్కొని వచ్చుకున్నారు. త్రూఅవుట్ చిరంజీవి గారి సినిమా అంతా ఆ షూయే వాడారనమాట. ఇట్లాంటి ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి చిరంజీవి గారికి. పైగా ఏంటి క్రాంతి కుమార్ గారితో వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఆయన రెమ్యూనరేషన్ ఏమి ఈయన ఇవ్వట్లేదు, భరద్వాజ్ గారి పేరు వేసిన క్రాంతి కుమార్ గారు ఇక్కడ నిర్మాత, ఆయన ఇవ్వట్ల. మీకు ఇక్కడ ఎస్పి వెంకన్న బాబు గారి గురించి చెప్పాలండి. ఎస్పి వెంకన్న బాబు గారు అని ఆయన ఏంటంటే ఈ చిరంజీవి గారి డేట్స్, శ్రీదేవి గారి డేట్లు ఆయనే వస్తున్నారు, చిరంజీవి గారి డేట్లు ఆయన, రావు గోపాలరావు గారి డేట్లు ఆయన, సత్యనారాయణ గారి డేట్లు ఆయన, ఆ తర్వాత రాజేంద్ర ప్రసాద్, భానుప్రియ అందరి డేట్లు, రాళ్లపల్లి గారి వరకు ఆయనే అనమాట డేట్స్ చూసేటటువంటి మేనేజరు. తర్వాత మహేశ్వరి మూవీస్ 2 సినిమాలు చిరంజీవి గారితో సూపర్ హిట్స్ ఇచ్చాడు. ఆయన ఏంటంటే చిరంజీవి గారి రెమ్యూనరేషన్ ఏదైతే ఉందో ఆ రెమ్యూనరేషన్ని అంతకంతకు పెంచుకుంటూ వెళ్ళినటువంటి పర్సనాలిటీ ఎవరైనా ఉన్నారంటే దట్ ఈజ్ ఎస్పి వెంకన్న బాబు గారు. 40,000 చిరంజీవి గారి పెళ్ళే సమయానికి 80 నాటికి ఏంటంటే జయకృష్ణ గారు, నిర్మాత జయకృష్ణ గారు, మేకప్ జయకృష్ణ గారు, మనం ఇంతకుముందు కూడా కృష్ణరాజు గారు చీఫ్ మేకప్ మ్యాన్, నిర్మాత, చాలా మంచి సినిమాలు గొప్ప సినిమాలు తీసిన నిర్మాత. ఆయన త్రోట్ చిరంజీవి గారి ట్రావెల్లో ఆయన పక్క నుండి నడిపించినటువంటి వ్యక్తుల్లో మనకు జయకృష్ణ గారు, ఎస్పి వెంకన్న బాబు గారు కనిపిస్తారు. జయకృష్ణ గారు చిరంజీవి గారి ఆల్మోస్ట్ వాళ్ళు ఆ పెళ్లి కుదరడానికి జయకృష్ణ గారే కారకులు. ఎందుకంటే నెల్లూరులో ఉన్నారు వెంకటరావు గారు, నెల్లూరు జయకృష్ణ గారు వెళ్ళి అల్లు రామలింగయ్య గారి అమ్మాయిని ఇద్దాం అనుకుంటున్నామని అక్కడి నుంచి ఇక్కడికి తిరిగినటువంటి వ్యక్తి. ఆ పెళ్లి మొత్తం తన భుజస్కంధాల మీద వేసుకుని చేసిన జయకృష్ణ గారే. అల్లు రామలింగయ్య గారు వాళ్ళు మొదట మొహమాట పడినప్పుడు సినిమా వాడికే ఇవ్వాలా మన అమ్మాయిని అని అనుకున్నప్పుడు జయకృష్ణ గారు, ఎస్పి వెంకన్న బాబు గారు, రామలింగయ్య గారు చెప్పింది ఏంటో తెలుసా మీకు? ₹1,00,000 ఆర్టిస్ట్ అవుతాడు, ఇచ్చి పెళ్లి చేయండి అన్నారు. ₹1,00,000 ఆర్టిస్ట్ అంటే ఆ రోజుల్లో అల్లు రామలింగయ్య గారి పారితోషికమే 25,000 అనమాట. అల్లు రామలింగయ్య గారు 50,000 తీసుకుని యుద్ధభూమి, చిరంజీవి గారు యుద్ధభూమి సినిమాకి తీసుకున్నారు 50,000. ఏది యాజ్ అన్ ఏ కమెడియన్ ఆర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ వాట్ ఎవర్ ఇట్ మే బి. ₹1,00,000 ఆర్టిస్ట్ అవుతాడు,
ఏమనుకుంటానంటే అంతకంత చిరంజీవి గారు రెమ్యునరేషన్ 40,000, 75,000, ₹1,00,000. ఈ 81లో ఏంటంటే క్రాంతి కుమార్ గారు వాళ్ళకి సినిమాలు చేస్తున్నారు. రెమ్యునరేషన్ గురించి చిరంజీవి గారు అడగరు, క్రాంతి కుమార్ గారు చెప్పరు. ఓకే, ఎంత ఇస్తే అంత 40,000, 25,000, 35,000 ఎంత ఇస్తే అంత తీసుకోవాలి తప్ప నాకు ఇప్పుడు నా సినిమాలు ఇంత బాగా ఆడుతున్నాయండి, ఇంత బాగా పే చేస్తున్నాయండి, నాకు ఇవ్వండి చిరంజీవి గారు అడిగేటటువంటి పరిస్థితి కాదు. అటువంటి సమయంలో చట్టానికి కళ్ళు లేవు అనే సినిమా ఏంటంటే అమాంతం చిరంజీవి గారి స్థాయిని పెంచింది. న్యాయం కావాలి 175 days అవ్వచ్చు. న్యాయం కావాలి సమయంలో ఇప్పటికండి చిరంజీవి గారు ఒక ఇంటర్వ్యూలో ఆయన అంతరంగాన్ని ఆవిష్కరిస్తూ నాకు ఇప్పటికీ బాగా గుర్తుంది. కోర్టు సెట్లో షూటింగ్ జరుగుతోంది. శారద గారు ఉన్నారు, జగ్గయ్య గారు ఉన్నారు, రాధిక్ గారికి మొదటి సినిమా. అంత క్రితం ఆవిడ ఇంకొక సినిమా చిరంజీవి గారితో ప్రియా అనే సినిమా వాస్తవానికి మొదటి విడుదలైంది న్యాయం కావాలి. ఓకే, ఉన్నారు. చిరంజీవి గారు సెట్ బయట నా సీన్ కాదు కదా, నేను షాట్లో లేను కదా అని సెట్ బయట కూర్చున్నారు చిరంజీవి గారు. క్రాంతి కుమార్ గారు లోపల నుంచి వెలుపలికి వచ్చి ఏంటి నువ్వేమన్నా సూపర్ స్టార్ అనుకుంటున్నావా, ఏంటి నేను బొట్టు పెట్టి పిలవాలా, లోపల ఉండాలని తెలీదా, ఇదే వాయిస్లో చిరంజీవి గారిని అందరి ముందు అన్నారు. అది చిరంజీవి గారికి ఆ రోజు అంతా చిరంజీవి గారు ఇంటికి వెళ్ళిపోయిన అన్యమనస్కంగా ఎందుకున్నారంటే నువ్వేమన్నా సూపర్ స్టార్వా అదే వినిపిస్తాను చిరంజీవి గారికి, నువ్వేమన్నా సూపర్ స్టార్వా అదే గింగిర్లు తిరుగుతూ ఉంది చిరంజీవి గారికి. ఆ రోజు నిర్ణయించుకున్నారంటే చిరంజీవి గారు ఎస్ నేను సూపర్ స్టారే చూపించాలి అని. న్యాయం కావాలి 175 days ఆడినా మీకు చిరంజీవి గారిని స్టార్ని చేసింది అమాంతం చిరంజీవి గారు స్టార్ అని చెప్పింది చట్టానికి కళ్ళు లేవు. ఓకే, చట్టానికి కళ్ళు లేవు. ఆయన పాత్ర విజయ్, ఆయన పాత్ర పేరు. వరుసగా 1 by 1 విలన్స్ని చంపుకుంటూ వెళ్తాడు ఆయన. ఆ చంపుకుంటూ వెళ్ళే క్రమంలో అక్కతో ఈ ఛాలెంజింగ్ దాంట్లో నారాయణరావు పాత్ర, జీవి నారాయణరావు గారి క్యారెక్టర్, సిస్టర్ కూడా జరిగిన అన్యాయం చెప్పేసి నారాయణరావు గారి పాత్ర లాస్ట్ లో చనిపోతారు కదా ఆయన. చాలా చట్టానికి కళ్ళు లేవు తమ్ముడు. ఇప్పుడే టైటిల్ సాంగ్ పాడుతూ ఉంటారు కదా ఆయన. మైలవరపు గోపి గారిని చాలా గొప్ప రచయిత అండి. ఆయనే మాటలు ఆయనే పాటలు రాశారు. డి ప్రసాద్ గారిని ఆయన ఫోటోగ్రఫీ అలా రూపొందినటువంటి ఆంబూరు బాబు అని తమిళ్లో చేసిన అతను ఇక్కడ తెలుగులో అతనే ఫైట్స్ కంపోజ్ చేశాడు. యాక్షన్ సీక్వెన్సెస్ అని అతనే కంపోజ్ చేశాడు. డాన్స్ నాకు గుర్తున్నందులో బాబుని డాన్స్ బాబు అంటారు. ఆ బాబు గారు డాన్సులు చేశారు, కంపోజ్ చేశారు, కోరియోగ్రాఫరు. సెకండ్ హాఫ్లో నీగ్రో గెటప్లో వస్తారు చిరంజీవి గారు. క్లబ్ సాంగ్ అది ఒకటి చాలా బాగుంటుంది. చిరంజీవి గారు ఆ గెటప్తో వేసిన వాల్ పోస్టర్ ఏంటంటే అసలు వెర్రెత్తిపోయారు అభిమానులు. ఎంత వెర్రెత్తిపోయారు అభిమానులు అంటే అభిమానులు ఒక పరాకాష్ఠకు చేరుకున్నది మరీ ముఖ్యంగా హైదరాబాద్లో చట్టానికి కళ్ళు లేవు సినిమాతో. ఓకే, ఎందుకు అంటే ఈ సినిమా క్లాప్ శోభన్ బాబు గారు కొట్టారు, స్విచ్ ఆన్ కృష్ణ గారు చేశారు. చేసిన తర్వాత 100 days ఫంక్షన్ ఫస్ట్ సంధ్యా 70Mలో ఫస్ట్ 100 days ఫిలిం చట్టానికి కళ్ళు లేవు మన ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో 106 రోజులు ఆడింది. ఆ చంద్రయ్య గారు ఆ ప్రొపరేటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లేరు. చంద్రయ్య గారు అట్లూరి పూర్ణచంద్రరావు గారిని అడిగారు, సార్ మీ సినిమాలన్నీ బాగా ఆడుతున్నాయి మాకు, ఇది ఫస్ట్ 100 days ఫిల్మ్ అయింది మా సంధ్యా 70Mలో, 100 days ఫంక్షన్ మా సంధ్యాలో చేయాలని అడిగారు ఆయన. ఓకే 100 days ఫంక్షన్ చెన్నైలో కదా ఉన్నారు, ఇండస్ట్రీ హైదరాబాద్లో లేదు. ఓకే, అందుకని అట్లూరి పూర్ణచంద్రరావు గారు అంటే ఆయన శోభన్ బాబు గారు మంచి స్నేహితులు కావడంతో శోభన్ బాబు గారిని పూర్ణచంద్రరావు గారు మీరే కదా క్లాప్ కొట్టింది, మీరే చీఫ్ గెస్ట్ రండి అని పిలిచారు. వస్తానన్నారు. వస్తానన్న తర్వాత రీనా రాయ్ గారు అప్పుడు పూర్ణచంద్ర గారు హిందీ సినిమా చేస్తున్నారు. అందులో ఆవిడ హిందీ హీరోయిన్ రీనా రాయ్ గారు ఆవిడ చేస్తున్నారు. ఆవిడని పిలిచారు, ఆవిడ వచ్చారు. చిరంజీవి గారిని వీళ్ళందరినీ బస్సులోనే అందరూ ఆర్టిస్టులు అందరూ మాధవ్ గారు అంతా బస్సులో వెళితే శోభన్ బాబు గారు లక్ష్మి గారికి ఒక కారు పెట్టారు, రీనా రాయ్ గారికి ఒక కారు పెట్టారు. మీకు థియేటర్ మొత్తం ఏంటంటే అభిమానుల సముద్రమా లేకపోతే జనసముద్రమా అది మరొకట, మొత్తం ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ఆ రోజుల్లోనే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ మునిగిపోయిందనే స్థాయిలో అభిమానులు పోటెత్తారు అనమాట. పోటెత్తితే ఆ రోజు వేదిక మీద శోభన్ బాబు గారు చెప్పారు, మొదట ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, తర్వాత నేను, కృష్ణ, కానీ భవిష్యత్తు మాత్రం చిరంజీవిదే అని చెప్పారు ఆయన. ఓకే, శోభన్ బాబు గారు చెప్పారు వేదిక మీదుగా మాటలు శోభన్ బాబు చెప్పారు. అది నిజమైంది, భవిష్యత్తు చిరంజీవిదే అని చెప్పారు ఆయన. అర్థమైపోయింది శోభన్ బాబు గారికి. ఎందుకంటే అంతకంతకు చిరంజీవి గారు ఎదుగుతున్న తీరు, లక్ష్మి గారు చిరంజీవి గారి ప్రవర్తన కానీ ఆయన పద్ధతి కానీ అవన్నీ చూసి చట్టానికి కళ్ళు సమయంలో ఆయన క్రమశిక్షణ కానీ తర్వాత ఆయన సమయపాలన కానీ చూసి ఆవిడ తెలుగులో ఆవిడ ఒక సినిమా ప్రొడ్యూస్ చేశారు, బంధాలు అనుబంధాలు అని చెప్పి. ఓకే, శోభన్ బాబు గారు హీరో, లక్ష్మి గారు, రంగనాథ్ గారు, వీళ్ళు చాలా బాగుంది. రంగనాథ్ గారు చాలా మంచి పాత్ర. అందులో చిరంజీవి గారిని ఒక ఇన్వెస్టిగేటివ్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్కి స్పెషల్ అపీరెన్స్ అడిగారు ఆవిడ, నా కోసం చేయరా మీరు అంటే చేశారు చిరంజీవి గారు.
ఆ సినిమాలు చేశారు, బంధాలు అనుబంధాలు. అట్లా చిరంజీవి గారు ఏంటంటే అందరూ అనుకున్నట్టు ఖైదీ 62వ సినిమాకి 83 అక్టోబర్ 28 విడుదలైన సినిమాతోనే నంబర్ 1 అయ్యారు. అప్పటికి కానీ ఆయన స్టార్ కాదనమాట. చట్టానికి కళ్ళు లేవు అనే సినిమా ఒక బలమైనటువంటి పునాది చిరంజీవి గారికి వేసింది. ఓకే. ఆయన స్టార్ కావడానికి స్టార్డమ్ని తీసుకొచ్చింది చట్టానికి కళ్ళు లేవు సినిమా. మొన్న మనం రోషగాడు గురించి మాట్లాడుకున్నాం. ఆ పిఎన్ఆర్ పిక్చర్స్ అని వాళ్ళు చిరంజీవి గారితో 3 సూపర్ హిట్లు తీశారు వాళ్ళు. రోషగాడు, బిల్లారంగా, జ్వాల, పింజల సుబ్బారావు, పింజల నాగేశ్వరరావు గారు. ఆయన పిఎన్ఆర్ పిక్చర్స్ అంటే పింజల నాగేశ్వరరావు గారు. అట్లాగే టీ త్రివిక్రమరావు గారు. ఆయన గురించి, ఆయన చేసిన సినిమాలు, చిరంజీవి గారితో చేసిన సినిమాల గురించి మాత్రమే కాకుండా విజయలక్ష్మి ఆర్ట్ మూవీస్ టీ త్రివిక్రమరావు గారి గురించి ఒక ప్రత్యేకమైనటువంటి ఎపిసోడ్ ఒకటి చేద్దాం మనం. చిరంజీవి గారితో ఆయన 3 సూపర్ డూపర్ హిట్లు, గూఢాచారి నంబర్ 1, దొంగ, కొండవీడి దొంగ. ఓకే. కొండవీడి దొంగ షూటింగ్ సమయంలో చిరంజీవి గారిని కలవడానికి వెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ గారిని చాలా ప్రేమగా వాత్సల్యంతో చూసుకున్నారంట టీ త్రివిక్రమరావు గారు. అది గుర్తు పెట్టుకొని పిలిచి బద్రీ సినిమా ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు టీ త్రివిక్రమరావు గారికి. ఆ తెలుగులో ఆల్మోస్ట్ ఆయన ఆఖరి సినిమా అనుకోండి బద్రీ త్రివిక్రమరావు గారిది. అంటే యాజ్ ఎ హీరోగా చేసింది 12 సినిమాలు. 12 సినిమాలే. దాంట్లో చిన్న చిన్న రోల్స్ చేసినవి 2 కాబట్టి కలుపుకుంటే 14 సినిమాలు. 14 సినిమాలు. ఈవెన్ ఎన్టీఆర్ గారి కన్నా ఎక్కువగా చిరంజీవి గారితో 2 సినిమాలు ఎక్స్ట్రా చేశారు. రామారావు గారితో 10 సినిమాలు చేశారు రాఘవేంద్రరావు గారు. 10లో రౌడీ రాముడు, కొంటె కృష్ణుడు ఇలాంటి కళాఖండాలు కొన్ని ఉన్నాయి. 1-2 తీసేస్తే రాఘవేంద్రరావు గారు రామారావు గారితో చేసిన సినిమాలన్నీ అద్భుతమైన సినిమాలు చేశారు. ఓకే, అందులో సందేహం లేదు. ఇక్కడ ఏంటంటే వేటూరు సుందరరామూర్తి గారు ఒక వేదిక మీద చెప్పారండి చిరంజీవి గారి గురించి. చిరంజీవి గారు ఆ వేదిక మీద ఉన్నారు. చిరంజీవి గారు ఉన్నారని నేను చెప్పటం లేదు, నా పాట తెలుగునాట బతికిందంటే ఒక ఎన్టీఆర్, ఒక చిరంజీవి వల్ల అన్నారు వేటూరు సుందరరామూర్తి గారు. ఈవేళ దానికి పరాకాష్ట జగదేకుడి అతిలోక సుందర ఆల్బమ్ అనమాట. ఒక ఆల్బమ్ కాదు, నెంబర్ ఆఫ్ ఆల్బమ్స్, నెంబర్ ఆఫ్ సాంగ్స్ వేటూరు సుందరరామూర్తి గారు రాసిన. ఆయన మాట అన్నారు వేటూరు సుందరరామూర్తి గారు, నా పాట తెలుగునాట తెలుగువారి నోట బతికి బట్టగట్టిందంటే దానికి ఒక ఎన్టీఆర్, ఒక మెగాస్టార్ కారణం అని చెప్పారు వేటూరు సుందరరామూర్తి గారు. అట్లాంటి కితాబు చిరంజీవి గారికి వేటూరు సుందరరామూర్తి గారు ఇచ్చారు. ఇది బాలసుబ్రహ్మణ్యం గారు కూడా చాలా సందర్భాల్లో అది బాలసుబ్రహ్మణ్యం గారికి ఇంకా చాలా ఇష్టం. బాలసుబ్రహ్మణ్యం గారు అయితే చిరంజీవి గారిలో ఉన్న ప్రతిభను వెలికి తీసేటటువంటి పాత్రలు ఇంకా రాయాలి, రచయితలు రాయటం లేదు, ఇంకా రావాలి అని చెప్తుండారు బాలసుబ్రహ్మణ్యం గారు. పదే చెప్తుండారు బాలసుబ్రహ్మణ్యం గారు. అంత ఇష్టం చిరంజీవి గారు అంటే. మొట్టమొదట గుర్తించింది బాలసుబ్రహ్మణ్యం గారండి. చిరంజీవి గారు ఊహించని స్థాయికి ఎదుగుతారు, వెడతారని ఊహించి ఆయన నటభాస్కర్ అనే బిరుదు ఆయన ఇచ్చింది బాలసుబ్రహ్మణ్యం గారు నెల్లూరు కాళిదాసు కళానికేతన్ కార్యక్రమాల్లో. అట్లా చట్టానికి కళ్ళు లేవు ఇస్ ద మైల్ స్టోన్. అంధా కానూన్ అని హిందీలో పూర్ణచంద్రరావు గారు, ఆయన రజనీకాంత్ గారు హిందీలోకి వెళ్ళింది ఈ సినిమాతోనే. చిరంజీవి గారి అక్కడ రజనీకాంత్, ఇక్కడ చిరంజీవి గారు చేసిన పాత్ర రజనీకాంత్ గారు చేశారు. నారాయణరావు గారి పాత్ర అమితాబ్ బచ్చన్ గారు చేశారు. లక్ష్మి గారి పాత్ర హేమమాలిని గారు చేశారు అక్కడ. అంధా కానూన్ చాలా పెద్ద హిట్ హిందీలో. తమిళం, తెలుగు కంటే హిందీ చాలా పెద్ద హిట్. మొత్తానికి తొలినాళ్ళలోనే అంటే అంత పెద్ద ఖైదీ దాకా వెళ్లకుండానే తొలినాళ్ళలోనే ఆయన స్టార్డమ్ అనేది 1 by 1 హిట్స్ తర్వాత వచ్చేసింది ఆయనకి. మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు శ్రీకాంత్ గారు. ధన్యవాదాలు సంధ్య గారు.